స్టోరీ మీ గురించి మాట్లాడుతుందని చెప్పి అన్నప్పుడు నేను అడుగుతోంది, తను ఇంటెన్షనల్గా చేస్తున్నాడా అన్ఇంటెన్షనల్గా చేస్తున్నాడా, అంటే సార్ నేను చేస్తున్నాడా ఫస్ట్ లేకపోతే ఏదో అనాలని అంటున్నాడా? ఇక్కడ లైవ్ వచ్చినప్పుడే అతనిలో ఇద్దరు ఉంటారని చెప్పా. మీరు కావాలంటే యూ కెన్ గో బ్యాక్ అండ్ సెర్చ్. ఒక వ్యక్తి నాకు నువ్వు కావాలంటాడు, ఒక వ్యక్తి నువ్వు నాకు వద్దంటాడు. అతనిలో ఇద్దరు ఉంటారు. నేను అది అతనికే చెప్పా, నీతో ఉంటే ఇద్దరితో ఉన్నట్టని. ఇప్పుడు అతనే నాకేం లేదంటాడు ఓ పక్కన. ఇప్పుడు ఇంతకుముందు అతను ఇచ్చిన లైవ్లో ఆ యాంకర్ అతనికి మీ వైఫ్కి అని మాట్లాడబోతుంటే వద్దు సార్ నా వైఫ్కి ఏం లేదు, తనకేం అంటగట్టకండి అన్నట్టు మాట్లాడాడు. అదెందుకు ఎవరు పిఆర్ చేయట్లేదు? నేను ఒక్కటే విషయం అడుగుతా, ప్రతి ఒక్కళ్ళు నా ప్లేట్లో నువ్వెందుకు తిన్నావు అనే స్లోగన్ ఎందుకు? అసలు స్లోగన్స్ అనేవి మార్కెటింగ్ చేయడానికే క్రియేట్ చేస్తారు. దట్ ఈస్ క్రియేటెడ్ స్ట్రాటజికల్లీ. ఐఎమ్ ఏ మార్కెటింగ్ హెడ్ అండ్ ఐ డెవలప్డ్ ఏ బ్రాండ్ ఫ్రమ్ నోవేర్. ఒక బ్రాంచ్ నుంచి బ్రాండ్కి వెళ్ళటం అనేది ఒక పెద్ద జర్నీ. అంత జర్నీ చేసిన పర్సన్గా అవన్నీ నేను చేసేసిన దాన్నే ఒకప్పుడు. ఒక విధంగా మాట్లాడితే ఆ బ్రాండ్ క్రియేట్ అవ్వడానికి తనే కారణం. బట్ మీరు కైండ్ ఆఫ్ మేబీ నేను అది అర్థం వచ్చేలా చెప్తాను, ఒక ప్రమోషన్కి మాత్రమే ఉన్నారు అర్థం వచ్చేలా మాట్లాడుతున్నాడుగా. సార్ లాస్ట్ 2 days బ్యాక్ ఒక బ్రాంచ్ ఉంది, త్వరలో రెన్యూవల్కి దగ్గరకు వచ్చిన బ్రాంచ్ ఒకటి మాది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రాంచ్. అది ఒక్కటి ఇవ్వు, ఇంకా నిన్ను మేము కదిలించవా అని అన్నారు. ఇంకా నీ బ్రాండ్ జోలికి మేము రాము. అదొక్క బ్రాంచ్, అది చాలా పెద్ద బ్రాంచ్, అది చాలా ఎక్కువ రెవెన్యూస్ జనరేట్ చేసే బ్రాంచ్. సో నాకు ఇప్పుడు కొంచెం నేను ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉండి నేను అది ఆల్రెడీ ఇచ్చేసా, వేరే వాళ్ళకి ఇచ్చేసా. కానీ ఇతను అడిగాడని, ఇతను ఫస్ట్ నుంచి ఉన్నాడని రెస్పెక్ట్తో వాళ్ళతో నేను గొడవపడి ఈ 2 daysలో అది తిరిగి ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే కుదరదు, నేను ఎవ్వరితో అలా మాట్లాడను. మీరు ఎవరినైనా అడగండి, మా ఫ్రాంచైజ్ ఓనర్స్ అయినా ఎవరైనా, నా పాయింట్ ఫస్ట్ బతిల్లాడటమే ఉంటుంది. నేను 70% బతిల్లాడిన తర్వాతే 30% వాయిస్ రైజ్ చేస్తా. దట్ ఈస్ హౌ ఐ లివ్. ఐ ప్రీ ప్లాన్. నేను 70% ఏ వ్యక్తినైనా బతిల్లాడతా. ఇప్పుడు ధర్మాన్ని కూడా బతిల్లాడటానికి వచ్చింది నా లైఫ్ స్టైల్లో ఒక పార్టే. ఎందుకంటే అతను బేస్లెస్ ఈగోకి వెళ్తున్నాడు. అనవసరమైన ఎనిమిటీ సార్ అతనికి కూడా. ఇప్పుడు ఆ ఎనిమిటీలోకి నన్ను ఎందుకు లాగటం? ఇప్పుడు అతను మాట్లాడే వ్యక్తికి పార్టీ రిలేషన్స్ ఉండుండొచ్చు. ఇప్పుడు ఆ పార్టీస్ మొత్తం నన్ను టార్గెట్ చేస్తాయిగా. నేనేమైనా చేస్తే చెయ్యి, నువ్వు నేనేమైనా చేస్తే నువ్వు చెయ్యి, నేను కాదన్ను. నాకెవరైనా నచ్చితే వేరే టీవీలో నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటే తప్పేంటి అని నేను అనింది టైటిల్ పెట్టారు. అఫ్ కోర్స్ నీతో డివోర్స్ అయ్యాక నాకుంటే తప్పు లేదు. బ్రాండ్ గురించి మాట్లాడుతున్నాం, అది కంటిన్యూ చేద్దాం. ప్రమోషన్ గురించి దాన్ని చెప్తే ఏదో ఒక బ్రాంచ్ గురించి చెప్తున్నారు. వాట్ హ్యాపెన్, దానికి ఏం జరిగింది? ఆ బ్రాంచ్ నేను మాట్లాడా సార్, మాట్లాడి ధర్మాకి రెడీగా ఉంచా. అది ధర్మాకి ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇప్పుడు ఎందుకు అంటే ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ధర్మాకి ఇవ్వాలి అనే కోణానికి సార్, ఇప్పుడు నాకు సెగ్మెంట్స్ ఉంటాయి మైండ్లో. ఇప్పుడు నన్ను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి చీట్ చేస్తే అతను ఏ పరంగా చీట్ చేశాడు? ఎమోషనల్గా చీట్ చేశాడా, డబ్బు పరంగా చీట్ చేశాడా, ఎలా చీట్ చేశాడు అని నేను విభజన చేసుకుంటాను ఆ మైండ్లో, సెగ్రిగేట్ చేసుకుంటా. ధర్మ అనే వ్యక్తికి ఎమోషనల్లీ ఐఎమ్ నథింగ్. ఇంతకు ముందు వెళ్ళిన లైవ్లో నేను ఎక్కి ఏడ్చే వీడియో నేను బయట పెట్టుకోవటానికే ఒక 100 సార్లు ఆలోచించా. నేను అసలు ఏడ్చేటప్పుడు వీడియోలు తీసుకోను. ఆ రోజు మా అక్క అడిగింది నన్ను, నీ మొహం ఎలా ఉందో నాకు ఒకసారి వీడియో తీసి పంపించి, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని. అది నా దగ్గర ఉంది. నేను అది పోస్ట్ చేస్తే నాకు ప్రాన్స్ ఎలర్జీ అని అన్నాడు. నాకు ప్రాన్స్ ఎలర్జీ ఉన్నమాట వాస్తవమే, కానీ అది చూస్తే ఎవరికైనా నేను ఏడుస్తున్నాను అర్థమైద్ది. అంత బేస్లెస్గా కొట్టి పారేశాడంటే ఐఎమ్ నథింగ్ టు హిమ్. నాకు అది హై క్లారిటీ ఉంది, ఐఎమ్ నథింగ్ టు హిమ్ అని. అండ్ ఇట్స్ ఓకే ఫర్ మీ. నేను హీల్ అయిపోయా, నేను మూవ్ ఆన్ అయ్యా. అంత మాత్రాన వేరే అసోసియేషన్స్ నేను పెట్టుకోలే. అండ్ ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాడు, అండ్ నేను ఆ బ్రాంచ్ రెడీగా పెట్టా. పంచాయతీ తెగ్గొట్టడానికి ఆ కండిషన్ పెట్టారు నాకు. అదంతా నేను రెడీ చేసి పంచాయతీ క్లియర్ అవ్వడానికి అదొక కండిషన్ పెట్టారు. అదొక్కటి సార్, అంటే మిగిలిన అన్ని ఓకే. మిగిలిన కండిషన్స్ మా ఇద్దరికి వాళ్ళ ఫాదర్కి ఎప్పటి నుంచో ఓకే. ఈ ఒక్క పాయింట్లో ఆగారు. అదొక్కటి ఇవ్వమ్మా, ఇంకా అసలు తెగ్గొట్టేద్దాం అన్నారు. అది ఇచ్చేసానండి అని చెప్పా. లేదమ్మా నా మాటగా అడుగుతున్నాను, ఒక్కసారి ఆలోచించారన్నారు వాళ్ళ ఫాదర్. ఆ రోజు నేను మాట్లాడా సార్, మాట్లాడి నేను స్టాండ్ తీసుకొని తను ఫస్ట్ నుంచి ఉన్నాడు, ఈ ఒక్క బ్రాంచ్ అడుగుతున్నారు ఇచ్చేద్దాం అనే పాయింట్ నేను మాట్లాడి తెగ్గొట్టా. మళ్ళీ మొదటికి వచ్చారు, లారీ అనమాట. వాళ్ళ ఫాదర్ ముందుకు వస్తుంటే ఇతను వెనక్కి వెళ్తాడు.
ఇతను ముందుకు వస్తుంటే వాళ్ళ ఫాదర్ వెనక్కి ఏం వెళ్తుంటాడు. జరుగుతుందంటే వాళ్ళిద్దరు మాట్లాడుకోరా తండ్రి కొడుకు ఇద్దరు కూడా? సార్ ఇప్పుడు వాళ్ళ ఫాదర్ నా బిజినెస్ల గురించి మాట్లాడింది లేకపోతే నా గురించి మాట్లాడింది అనే పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తా. ఆయన ఇల్లీగల్ చేసుకున్నారో లీగల్ చేసుకున్నారో ఏం చేసుకున్నా ఎండ్ ఆఫ్ ద డే అది అతని బిజినెస్, అతను సంపాదించుకున్నాడు. అతను ఏం చేసుకుంటున్నాడో దానికి సంరక్షించే పీపుల్ ఉంటారు, లేకపోతే ట్రిబ్యునల్స్ ఉన్నాయి, వాటి డ్యూటీ అది. నేనేం రెవెన్యూ ఆఫీసర్ని కాదు ఆయన అడిగినట్టు. కాకపోతే నా బిజినెస్ జోలికి వస్తున్నారు కాబట్టి నేను మాట్లాడా. నాకు బిడ్డ ఉన్నాడు, నాకు లైఫ్ స్టైల్ ఉంది. ఇవన్నీ రిస్క్ చేసి నేను వాళ్ళ ఫాదర్ మీద యుద్ధానికి అయితే వెళ్ళదలుచుకోలే. సో నేను క్విట్ అయ్యా. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చారు, మంచిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి బేస్లెస్ ఎలిగేషన్ పట్టుకొని మీడియాకి ఎక్కాడు మళ్ళీ. ఇప్పుడు అరిచాడు సార్, సరే మగాడికి చూసే సాటి మగాడికి పాపం ఎంత ఆవేదన పొందాడో అనిపిస్తుంది. ఆవేదన పొందడానికి ఆయన ఉండాలి కదా. కేవలం స్టాండ్ తీసుకుంటేనా, కేవలం దానికా? ఇంటికి వచ్చావని ఒక్కసారే చెప్పావేంటి? ఈరోజు నేను చెప్తున్నా 2 సార్లు వచ్చారు ఏంటి ఇప్పుడు? నువ్వు ఉండగా రాలేదా ఒకసారి? అసలు ఇప్పుడు జగద్వజ మన బిడ్డతో ఆయన నా బర్త్డే పార్టీలో డ్యాన్స్ వేస్తే రేపు ఏదో ఒక విధంగా మన బిడ్డకే పనికొస్తారు కదా అందరూ. పనికి వచ్చినా రాకపోయినా అట్లీస్ట్ బయటకు వెళ్తే ఒక సర్కిల్ ఉంటుందిగా. దేనికంత రప్చర్ చేసుకొని ఇప్పుడు నిన్ను బిల్స్ ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళందరూ నేను పర్సనల్ టార్గెట్ చేయనా? ఏమన్నా కామన్ సెన్స్ ఉంటే చేస్తానా? మన అవసరంతో మనం ఇక్కడికి వచ్చాం. ఇన్ని కోట్ల మంది మనల్ని చూస్తున్నారంటే మన షిట్, మన న్యూ సెన్స్ వాళ్ళు చూస్తున్నారు. నీకు ఎవరి గురించైనా నేను మాట్లాడింది నచ్చకపోతే అది నాకు చెప్పు, అంతేగాని ఎవరు పడితే వాళ్ళని నాకు అంటగడితే కుదరదు. చండాలంగా ఉంది. అయినా నా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు తీసి నువ్వు చూపించుకుంటా, లేకపోతే ఆ జర్నలిస్ట్ ఇన్స్టాగ్రామ్లో వీడియోలు తీసి నువ్వు చూపించుకుంటా, నువ్వేదో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టు మాడతావేంటి? ఏమన్నా ఉండాలి అసలు. అంత బురద జల్లేదు, అంత బురద. ఎన్ని పేజీలు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్, ఎంతమంది అరిసినా అక్కడ లేనిది పుట్టించలేరు అబ్బాయి. చెప్పేది అర్థం చేసుకోండి. నేను అక్కడ విజువల్ చూస్తున్నప్పుడు డిడ్ యూ ఫీల్ మీరు అనుకున్నారా అక్కడ నిల్చోబెట్టి తను అడగాలని చెప్పి, లేకపోతే ఈ థాట్ లైక్ పైకి వెళ్ళి మాట్లాడుకుందా, లేకపోతే వాట్స్ యువర్ థాట్స్? ఆ టైంలో ఏమవుతుంది మీ మెదడులో, మీ మనసులో ఏమనిపిస్తుంది? సార్ నన్ను కింద ఆపారు. ఓకే, అది వదిలేసి